ఓటు వేయాలంటే పడవ దాటాల్సిందే. నేటికి ఓటుకు తప్పని డోలి. హెలికాప్టర్తో ఈవీఎంలు తరలింపు. మొరాయించిన ఈవీఎంలు. తగ్గిన ఓటింగ్ శాతం. ఇది రంప నియోజకవర్గ తీరు. రంపచోడవరం రాష్ట్రంలో ఇదో ఏజెన్సీ. ఇక్కడ ఓటు వేయాలంటే పడవ దాటాల్సిందే, డోలీతో మోసుకురావాల్సిందే, మైళ్ళ కొద్దీ కాలినడకన నడవాల్సిందే. అంతేకాదు, ఈవీఎంలు తరలించాలంటే హెలికాప్టర్లు కావాల్సిందే. వీటికి తోడు 3 వైపులా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఇంత కష్టపడి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటే ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు విసిగిపోయారు. చివరిలో కొంతమంది ఓటర్లు ఓటు వేయకుండానే వెనుతిరిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 2,77,317 మంది ఓటర్లు ఉండగా 2,08,025 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 75% ఓటింగ్ నమోదైందన్నమాట. వాస్తవానికి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. కాగా రాత్రి 9 గంటల వరకు కూడా పలు కేంద్రాల్లో పోలింగ్ జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈవీఎంల మొరాయింపే. కాగా 3 వైపులా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉండడంతో పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇదిలా ఉండగా వరరామచంద్రపురం మండలం తుమ్మిలేరు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే సిబ్బంది తమ పోలింగ్ సామగ్రిని పట్టుకుని గోదావరిని దాటాలి. ఇక అక్కడకు కొల్లూరు, గొందూరు, కొండేపూడి గ్రామాలకు చెందిన ఓటర్లు సైతం అదే గోదావరి దాటి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మరోవైపు వైరామూరం మండలం గుట్టేరు, పాతకోట పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని హెలికాప్టర్ ద్వారా తరలించాలి. రాజవొమ్మింగ మండలం రొంపాలి విషయానికి వస్తే అక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి కాలినడకన చేరుకోవాల్సిందే. నడువు ఓపిక లేని వారిని డోలీలపై మోసుకురావాల్సిందే. అడ్డతేగల మండలంది మరో సమస్య. ఇక్కడ వేటమాడు పంచాయతీ పలుకురాతిపాలెం పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే ఏలేరు వాగు దాటాలి. అయితే ఆ వాగుకు వంతెన లేదు. దీంతో గ్రామస్తులు ఆ వాగుపై కర్రల వంతెన సొంతంగా నిర్మించుకున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది ఒకరోజు ముందుగానే పోలింగ్ కేంద్రానికి ఆ వంతెన దాటి చేరుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిశాక అదే దారిలో తిరిగి నానాయాత్ర పడుతూ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవాల్సిన ధైర్యం. ఎంత కష్టమైనా సరే ఓటు వేయాల్సిందనే పట్టుదల కలిగి ఉండటం ఇక్కడ ఓటర్లను అభినందించాల్సిందే. ఇన్ని కష్టాలు పడి ఈవీఎంలు పట్టుకుని చివరకు రంపచోడవరం మండలంలోని స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవాల్సిన సిబ్బందిని అభినందించుకోవడం. ఇదిలా ఉంటే తమ సమస్యలు పరిష్కరించడం లేదన్న ఆగ్రహము ఓటర్లు లేకపోలేదు. అందుకు నిదర్శనమే కోనవరం మండలం కాచవరం ఓటర్లు తమ ఓటు హక్కును బహిష్కరించేశారు. ఇక గెలిచిన అభ్యర్థులు, ప్రభుత్వం ఏర్పరిచిన పాలకులు వీరి కష్టాలను, నష్టాలను మరవకూడదు. మరి